రాష్ట్ర భవిష్యత్తుకు ఆదర్శంగా కలెక్టర్స్ మీటింగ్ జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. పీపీపీపై చర్చించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పీపీపీ అంటే వైసీపీ నాయకులకి తెలియదని ఎద్దేవా చేశారు. కలెక్టర్ల సదస్సులో స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలపై ముఖ్యంగా చర్చలు జరిగాయని చెప్పారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా మన రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం ఈ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తామని నేను వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవాన్ని రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ పట్టాలెక్కించడమే కాకుండా ఆర్థికంగా కొంత మెరుగు పరిస్థితులకు తీసుకురావడమే కాకుండా దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన సందర్భంగా ఒక కమిటీ, దాంట్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారందరూ కూడా ఉన్నారు. వారందరూ కలిసి ఈ అవార్డు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పీపీపీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. పీపీపీ అంటే ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పేయటం కాదు, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయటం కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, వైద్య రంగం అభివృద్ధి కోసం మరి ఈ పీపీపీ మోడల్ తీసుకున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా అంగీకరించిన విషయం. పీపీపీ అంటే అర్థం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఈ మెడికల్ కాలేజెస్ని అమ్మేసింది అనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. వాళ్ళ దిగజారుడితనం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పీపీపీకి ఇచ్చారు, కార్డియాక్ డివిజన్ అంతా కూడా. మరి వారు ఉన్నప్పుడు కూడా చాలా డిపార్ట్మెంట్స్ పీపీపీలో పనిచేసినాయి. సో ఇక్కడ వారికి ఏమైనా అనుమానం ఉంటే మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామని నేను ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పేసి కూడా పేరు పెడుతున్నామని చెప్తే ఈ విధంగా మాట్లాడటం చాలా శోచనీయం. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరమైతే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పీపీపీ మోడ్లో ప్రజలకు మేలు జరిగిద్దా లేదా అని చెప్పేసి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.